ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఆదివారము 21వ తారీఖు 11వ నెల 2021వ సంవత్సరము ఆదివారము ఆరాధన ప్రారంభించుకున్న సమయము ఆసన్నమైనది. కావున మనము ఆరాధన ప్రారంభించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని తురికలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభువా. గడిచిన ఆదివారం నుండి ఈ యొక్క ఆదివారం వరకు నన్ను మమ్మలను నీ యొక్క సజీవ లెక్కల్లో ఉంచి నీ దయగల హస్తంతో కాచి కాపాడి భద్రపరిచి నడిపించి పోషిస్తున్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభువా. ఈ యొక్క దినములు చూడలేక ఎంతో మంది పేరు ప్రఖ్యాతులు గలవారు, ధనవంతులు, భూస్వాములు తండ్రి ప్రభు, ఎంతో విలువైన గొప్ప గొప్ప మనుషులు తండ్రి ప్రభా ఈ క్షణాలు లేరు తండ్రి. మేమైతే సజీవముగా నిలవబడి ఏ యొక్క సన్నిధిలో నిన్ను ఆరాధించుకోవడానికి, నిన్ను ఘనపరచడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఈరోజు ఆరాధన ప్రారంభించుకున్నట్టుగా మీరు మా మధ్యలో ఉండండి ప్రభువా. మా స్తుతుల మీద మీరు ఆశలని ఉండండి నాయన. పాటలు పాడుచుండగా మా యొక్క స్వరములు ముట్టండి. పాటలు పాడుచున్న బిడ్డలు దీవించి ఆశీర్వదించండి. వారి యొక్క స్తుతుల మీద మీరు ఆశలని ఉండండి నాయన. ఆరాధన ఆదరించేంత వరకు నీకు మహిమకరముగా, అనేకులకు ఆశీర్వాదకరముగా, దీవెనకరంగా జరగడానికి నీ కృపా కాపుదల బిడ్డగా దయచేయమని, వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, ఎంతమంది ఆరాధనలో పాల్గొంటున్నారో వారందరినీ దీవించి ఆశీర్వదించమని, నిరంతరంగా ఫలింపజే అవకాశం దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు కొద్దిసేపు మనం పాటలు పాడుకుని మన దేవాది దేవుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. నీ ప్రేమకు సాటి లేనే లేదు అనే పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నీ ప్రేమకు సాటి లేనే లేదు, ప్రేమ రూపా యేసు రాజా. నీ ప్రేమకు సాటి లేనే లేదు, ప్రేమ రూపా యేసు రాజా. నీకే అందునా ప్రేమకు సాటి లేనే లేదు, ప్రేమ రూపా యేసు రాజా. నీ ప్రేమకు సాటి లేనే లేదు, ప్రేమ రూపా యేసు రాజా. పాపినైన నా కొరకు మరణించినెవరు? నా పాపము కొరకై శిలువలో మరణించినెవరు? పాపినైన నా కొరకు మరణించినెవరు? నా పాపము కొరకై శిలువలో మరణించినెవరు? క్షమించి రక్షించిన నా తండ్రి, నీ ప్రేమకు సాటి లేనే లేదు, ప్రేమ రూపా యేసు రాజా. నీ ప్రేమకు సాటి లేనే లేదు, ప్రేమ రూపా యేసు రాజా. ధరలోని ధనధాన్యములు నన్ను వీడినా, ఇలలో నా శరీరము త్రోసివేసినా. ధరలోని ధనధాన్యములు నన్ను వీడినా, ఇలలో నా శరీరము త్రోసివేసినా. ఇహమందు పరమందు నా ధనం నీవే.
హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంతవరకు మనం దేవాది దేవుణ్ణి పాటల ద్వారా ఆయన్ని స్తుతించి అన్నాం, మహిమపరిచి ఉన్నాం. ఇప్పుడు బైబిల్ పఠనం చేసుకుందాం. 1వ కీర్తన, స్తుతి అర్పణ కీర్తన, 1 నుంచి 5 చరణములు మన మధ్యలో ఉన్నటువంటి సందీప్ కుమార్ చదివి వినిపిస్తారు. 1వ కీర్తన చదువుకుందాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలిసికొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణను చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. దేవుడి తన పరిశుద్ధ వాక్యము దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే 1వ కీర్తనలో స్తుతి అర్పణ కీర్తన అని వ్రాయబడి ఉంది. దేవునికి స్తుతులు అర్పిస్తూ వ్రాయబడిన కీర్తన. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సమస్త దేశములారా అంటే ఏదో ఒక దేశానికి, ఒక ప్రాంతానికి, లేకపోతే ఒక మండలానికి, జిల్లానికి కాదండి, సమస్త దేశానికి. ఈ భూప్రపంచం ఎన్ని చోట్లయితే జనాభా ఉందో, ఎక్కడెక్కడ మనుషులు ఉన్నారో, ఏ ఏ దేశాల్లో ప్రజలు నివసిస్తున్నారో వారందరికీ చెబుతా ఉన్నాడు, సమస్త దేశములారా యెహోవాకి ఏం చేయాలి? ఉత్సాహధ్వని చేయాలి. సంతోషముతో యెహోవాను సేవించుడి. ఏ విధంగా సేవించాలట? ప్రభు అయిన దేవుణ్ణి సంతోషముతో, ఆనందముతో ఆయన్ని ఎంతగానో స్తుతించాలి. అప్పుడు మన స్తుతుల మీద ఆయన ఆశీనుడై ఉంటాడనమాట. ఇంకా చూసినట్లయితే ఉత్సాహగానము చేయుచు ఏం చేయాలి? ఆయన సన్నిధికి రండి. ఉత్సాహగానము చేయొచ్చు, సంతోషకరంగా, ఆనందముగా ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడిని తెలుసుకోరండి. ఆయన సన్నిధిలోకి వచ్చి ఏం చేయాలి? యెహోవాయే నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. భూమి ఆకాశం సృజించిన దేవుడు, సర్వమును తన నోటి మాట చేత కలుగు చేసిన దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని నువ్వేం చేయాలి? తెలుసుకోవాలి. దేవుని సన్నిధానికి వచ్చి ఆయన విశ్వాసం వచ్చి ఆయన త్రోవలలో నడుచుకోవాలి. ఆ విధముగా ఆయనని నిజ దేవుడని తెలుసుకోవాలని చెప్పి ఇక్కడ వాక్యం వ్రాయబడింది. ఆయనే మనలను పుట్టించాను, మనం ఆయన వారము. మనల్ని అనుకుంటాం, నేను నా తల్లిదండ్రులకు పుట్టాను, నా తల్లిదండ్రులు మాత్రమే నాకు జన్మనిచ్చారు అనుకుంటాం. కానీ తల్లిదండ్రుల్ని, మనల్ని, వారి యొక్క తల్లిదండ్రుల్ని, వీరందరినీ కూడా జన్మించిన దేవుడు, ఏకైక దేవుడు, మన దేవాది దేవుడు, యెహోవా దేవుడు. ఆయన యేసు ప్రభు. ఆయన మనందరినీ పుట్టించాడండి. సమస్త నరులను కూడా ఒక ఆదాము ద్వారా సమస్త మానవాళిని దేవుడు ఈ భూమి మీద సృష్టించడం జరిగింది అనమాట, ఉత్పత్తి చేయడం జరిగింది. కాబట్టి మనమందరము ఆయన వారం. మనం ఎవరికో సంబంధించిన వారు కాదండి, దేవునికి బిడ్డలం, దేవాది దేవుని కుమారులం. కాబట్టి యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి. ఈ బిడ్డలందరూ కూడా ఆయనే మనల్ని పుట్టించాను అని తెలుసుకోవాలి. మనము దేవుని యొక్క బిడ్డలమని కూడా గ్రహించాలందరూ. మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మనమందరం అంట దేవుని యొక్క ప్రజలము. ఆయన మనల్ని నిర్మించుకున్నాడు తన స్వహస్తాలతో. ఆయనకి ఇష్టమైన రీతిగా మనల్ని మలుచుకున్నాడు, చెక్కుకున్నాడు. కాబట్టి మనమంతా ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. చూడండి, ఆయన ప్రజలను ఆయన తప్పకుండా పోషిస్తూ ఉంటాడు, ఆయన మేపుతూ ఉంటాడు. చూడండి, గొర్రెల కాపరి, గొర్రెలకి ఏనాడైనా పస్తులు పెడతాడా? పెట్టడు. ప్రతిరోజు ఉదయమే లేచి తన గొర్రెల కోసం ఎక్కడెక్కడో తిరుగుతూ వాటికి సమృద్ధి అయిన ఆహారాన్ని వెతికి
పెడుతూ ఉంటాడు. అది గొర్రెల కాపరి యొక్క ప్రధాన ఉద్దేశం. ఇక్కడ కూడా దేవాది దేవుడు, మనల్ని పుట్టించిన దేవుడు, మనల్ని తప్పకుండా ఏ పూటకు కావాల్సిన ఆహారం ఆ పూటకు దయచేస్తూ ఉంటాడు. మనం పోషిస్తున్న దేవుడు, మనం నడిపిస్తున్న దేవుడు అన్నమాట. ఆయన మేపు గొర్రెలు అంటున్నాడు ఇక్కడ. కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయన గుమ్మములలో ప్రవేశించాడు. కాబట్టి దేవా, నీవు నన్ను ఈ విధంగా సంరక్షించావు, పోషించావు, నీ బిడ్డగా నన్ను నిలబెట్టుకున్నావు, నన్ను ఈ విధంగా పోషిస్తున్నావు అని చెప్పేసి ఆయనకి ఏం చేయాలట? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన యొక్క దేవాది దేవుని మందిరంలో ప్రవేశించాలి. ఇంకేం చేయాలి? కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు, పాటలు పాడుచు. ఇంతవరకు మనం పాటలు పాడాం, దేవాది దేవుని ఎంతో సంతోషములతో ఆనందంతో స్తుతించాం. కాబట్టి అదే విధంగా ఆయన సన్నిధిలో ప్రవేశించిన వారందరూ కూడా దేవాది దేవునికి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించాలని వ్రాయబడి ఉంది. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. ఆయనను స్తుతిస్తూ ఉండాలి ఎల్లప్పుడు. ఆయన నామాన్ని మాత్రమే కనపరచాలి. ఈ నామం అనేది మనం రక్షణ పొందవాలని రాయబడి ఉంది. ఏ నామం అది? యేసునామంలోనే. యేసునామం మనం రక్షణ కలుగుతుంది. కాబట్టి ఆ యేసయ్యను మనమందరం ఏం చేయాలండి? ఘనపరచాలి, మహిమపరచాలి. యెహోవా దయాళుడు, దయగలవాడు, ఆయన కృప నిత్యం ఉంటదటండి. ఆయన దయగల దేవుడు, నిన్ను నన్ను ఎప్పుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమ సమస్త మానవాళి మీదుగా సమానముగా ఉన్నది. ఆయన పక్షపాతం చూపు దేవుడు కాదండి. ప్రతి ఒక్కరి మీద ఆయన దయ ఉంటుంది. ఆయన కృప నిత్యము నిలిచి ఉంటుంది. ఆయన సత్యము తరతరములు ఉంటుందంట. ఆయన సత్యం కూడా తరతరములు ఉంటుందని చెప్పేసి ఇక్కడ 1వ కీర్తనలో దేవుణ్ణి స్తుతించినట్లుగా మనకి కనబడుతుంది. ప్రియాతి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు మనం 1వ కీర్తన ధ్యానం తీసుకుని ఉన్నాం. ఇప్పుడు కొద్దిసేపు మనమందరము లేచి దేవాది దేవుణ్ణి స్తుతి ఆరాధన చేస్తూ 2 చేతులు పైకెత్తి ఆయనను కొద్దిసేపు మహిమపరుస్తూ స్తుతి ఆరాధన చెల్లిస్తూ కొద్దిసేపు ఆయన ధ్యానించుకుందాం. మనమందరం లేచి నిలబడి మన 2 చేతులు పైకెత్తి కొద్దిసేపు స్తుతి ఆరాధన చేద్దాం. స్తుతి స్తుతి స్తోత్రం 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 గొప్ప దేవుడా నీకే స్తుతులు, పరిశుద్ధుడా నీకే స్తుతి స్తుతి స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. మహోన్నతుడా నీకే స్తోత్రములు, సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రములు, సర్వాధికారి నీకే స్తుతులు స్తోత్రములు, కనికరం కలిగిన మా యేసయ్యా నీకే స్తోత్రములు, ఆశ్చర్యకరుడా నీకే స్తుతులు తండ్రి స్తోత్రములయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మారని దేవా నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. నైనా మమ్మల్ని ప్రతి క్షణం కాపాడుతున్న దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా గొప్ప దేవుడా నీకే స్తుతులు స్తోత్రములయ్యా. నీతిమంతుడా నీకే స్తుతులు స్తుతులు. రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా నీకే స్తోత్రమయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీకే స్తోత్రమయ్యా, నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వము సృజించినట్టు గొప్ప దేవా నీకే స్తోత్రమయ్యా. సమస్తము నీ నోటి మాట వలన కలిగినది ప్రభువా నీకే స్తోత్రం స్తోత్రమయ్యా. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి స్తుతి స్తోత్రం. మనమందరం అలాగే ఆరాధించుకుంటుండగా ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అభిషేకమా అభిషేకమా నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా అభిషేకమా నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ్యా. నీవు నాలోనున్నా నాకు భయమే లేదు, నేను దావీదు వలె నుందును. నీవు నాలోనున్నా నాకు భయమే లేదు, నేను దావీదు వలె నుందును. గొల్యాతును పడగొట్టి జయముందెదన్, గొల్యాతును
దిగిరమ్మయా అభిషేకమా అభిషేకమా నన్ను దీవింపనాపై దిగిరమ్మయా నీవు నాలో మన్నా నేను శేఫనువని ఆత్మ జ్ఞానముతో మాట్లాడేదన్ నీవు నాలో నుండా నేను శేఫనువని ఆత్మ జ్ఞానముతో మాట్లాడేదన్ దేవదూతల రూపంలో మారిపోదును దేవదూతల రూపంలో మారిపోదును అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయా అభిషేకమా ఆత్మాభిషేకమా మమ్ము దీవింపనాపైకి దిగిరమ్మయా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా మహాగణుడా మీకే స్తుతులు స్తోత్రములు. పరిశుద్ధుడా గొప్ప దేవుడా నీకే స్తుతులయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా మారని దేవా నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. గడిచిన వారం నుండి ప్రభానైనా ఈ వారం వరకు తండ్రి నీ సజీవ రెక్కల కింద కాచి కాపాడి ప్రభా నీ సజీవ లెక్కలో ఉంచినందుకు ప్రభానైనా నీకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రములు తండ్రి. అవును ప్రభా నీవు మమ్మల్ని పుట్టించిన వాడువు తండ్రి, పోషించేవాడు నీవే ప్రభా, రక్షించేవాడు నీవే తండ్రి. నాయన నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ప్రభా నాయన యేసయ్య నాయన ప్రభా ఇదిగో తండ్రి ఇంతవరకు పాటల ద్వారా నిన్ను ఆరాధించింది నా ప్రభా. మా ఆరాధన మీరు అందుకోండి ప్రభా నాయన. మేమందరం ప్రభా నీవు మేపు గొర్రెలం ప్రభా నాయన. నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. నీవే మమ్మల్ని పుట్టించిన దేవుడు తండ్రి ప్రభా నాయన. మమ్మల్ని మేపు తండ్రి ప్రభా నాయన యేసయ్య మమ్మల్ని నడిపించి ప్రభా నాయన. నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. నీకే కృతజ్ఞత స్తుతులు ప్రభా నాయన. మా ఆరాధన మీరు అందుకోండి ప్రభా. మా స్తుతులపై మీరు ఆశీర్వుడు కమ్మని అడుగుచున్నాం ప్రభా నాయన. యేసయ్య నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని పోషించే దేవుడివి, రక్షించే దేవుడివి, కాపాడే దేవుడివి నీవే తండ్రి ప్రభా నాయన. దినదినము తండ్రి ప్రభా నాయన, ప్రతి క్షణం తండ్రి ప్రభా నాయన నీ కంటి రెప్పుల మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవా నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. నీకేమిచ్చి నీరు మేము తీర్చలేం ప్రభా. మా విరిగి నలిగిన హృదయంతో తండ్రి ప్రభా కేవలం నీకు స్తుతులు అర్పించుతుండగా మా స్తుతులు మీరు అందుకోండి ప్రభా నాయన. యేసయ్య నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా నాయన. ఈ సువార్త ప్రభా నాయన ఆలయంలో ఎంతమంది వింటున్నారు ప్రతి ఒక్కరు ప్రభా నాయన వినాలి ప్రభా. ఎంతమంది అయితే చూస్తున్నారు ప్రభా ప్రతి ఒక్కరు మారని వారు ఉంటే తండ్రి ప్రభా నీ సువార్త విని మారడానికి నీ సహాయం దయచేయండి ప్రభా. నీవు నిజమైన దేవుడు ప్రభా నాయన. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా నాయన. అనేక మంది మారడానికి సువార్త ప్రభా నాయన విస్తరింపజేయమని అడుగుచున్నాం ప్రభా నాయన. నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా నాయన. అయ్యా ప్రభా నాయన ముందున్న వాక్యం ద్వారా తండ్రి ప్రభా మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాం ప్రభా నాయన. నీ సేవకునికి ప్రభా నోటికి బోరగా ఉండి ప్రభా నాయన నీ జీవ జల్ప వాక్యం ప్రభా నాయన మాకు నీ జీవాహారాన్ని అందించమని అడుగుచున్నాం ప్రభా నాయన. నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ ప్రభా నాయన వాటిని వారి హృదయాల్లో భద్రపరచుకోవడానికి నీ సహాయం దయచేయండి ప్రభా. వాటి ప్రకారంగా జీవించడానికి ప్రభా నాయన ప్రతి ఒక్కరికి నీ సహాయం దయచేయమని అడుగుచున్నా ప్రభా నాయన. నీ ఆత్మ అభిషేకం తండ్రి ప్రభా ప్రతి ఒక్కరి పైన మెండుగా కురిపించమని అడుగుచున్నా ప్రభా. నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నా ప్రభా. నీవు మాతో ఉంటే చాలు ప్రభా యేసయ్య. మాకేది అక్కర్లేదు ప్రభా నాయన. ఈ లోకంలో ఏదున్నా ప్రభా నీవు లేకపోతే అది వ్యర్థం ప్రభా నాయన యేసయ్య. నీవు మాతో ఉంటే మాకు భయం లేదు ప్రభా నాయన. దేన్నైనా మేము జయించే శక్తి మాకు ఉంటుంది ప్రభా నాయన. మాలో నివసించమని అడుగుచున్నాం. మా హృదయాల్లో ప్రతి ఒక్కరి హృదయాల్లో తండ్రి ప్రభా నాయన మీరు నివసించమని అడుగుచున్నా ప్రభా నాయన యేసయ్య. నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ కొద్దిపాటి స్తుతి ఆరాధన నీ పాదాలకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంతవరకు మనం పాటల ద్వారా, బైబిల్ పఠన ద్వారా, అదేవిధముగా స్తుతి ఆరాధన ద్వారా మన దేవాది దేవుడైన యేసు ప్రభు వారిని
మనమెంతగానో స్తుతించి ఉన్నాము, ఘనపరిచి ఉన్నాము. ఇప్పుడు కొద్దిసేపు వాక్యమును ధ్యానించుకుందాం. ఈరోజు వాక్య భాగము, ధ్యానాంశము ఘనురాలు. చెప్పండి, ఘనురాలు. చెప్పండి అందరూ, ఘనురాలు. బైబిల్లో ఒక ముఖ్యమైన ఒక స్త్రీ ఉంది. ఆవిడ ఘనురాలుగా వ్రాయబడి ఉంది. ఆమె పేరైతే వ్రాయబడలేదు, కానీ ఘనురాలైన స్త్రీ అని మాత్రము బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. చూడండి, ఆమెకి ఎంత ఘనత బైబిల్ గ్రంథంలో వచ్చిందో, ఏ విధముగా ఆమె ఘనురాలు అనిపించుకుందో కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాం. ఘనురాలు అనేటువంటి మాటకు అర్థం ధనవంతురాలు, ముత్తైదు, ఇంకా పతివ్రత, గౌరవ మర్యాదలు కలిగిన స్త్రీ అని అనేక అర్థాలు ఇవ్వబడుతూ ఉన్నాయి. ఇంతకీ ఈ ఘనురాలు ఎవరు? ఈమె చేసిన ఘనకార్యం ఏమిటి? ఎందుకు ఈమెను ఘనురాలు అని సంబోధించారు అనేటువంటి కొన్ని విషయాలు ధ్యానం చేసుకునే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిదేవు మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు అపరిచితమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. ఇప్పుడు మేము వాక్య భాగంలోని కూర్చుండగా మాకు కావలసినటువంటి వాక్య ఆహారమును, సత్యవాక్యమును మాకు అందరికీ దయచేయమని, అదే విధముగా మాతో మీరు మాట్లాడమని, మాట్లాడుచున్నది మేము కాదు కానీ మీరు మా నోటికి మీరు బోరవలే ఉండి నీ వాక్యము ద్వారా మాతో స్పష్టముగా తేటగా అందరికీ అర్థమగులాగున నీ వాక్య సందేశమును మా అందరికీ సమృద్ధిగా బోధించమని, ఈ వాక్యము ద్వారా అనేక మంది దీవపడడానికి, ఆశీర్వదింపబడడానికి, రక్షింపబడడానికి నీ కృపా కాపుదల మెండుగా దయచేయమని, నీకు ఆరాధన ఆది నుంచి అంత వరకు నీకు మహిమకరంగా జరగడానికి నీ కృపా సహాయము మెండుగా దయచేయమని, యేసు నామములో ఈ మనవులన్నీ అంగీకరించమని, దయచేయమని ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, చూడండి, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము నుండి ఇక ఘనురాలు ఇక్కడ కనబడుతుంది. చదవండి ఒకసారి. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేసెను. గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనం చేయించి వచ్చాను. చూడండి, ఇక్కడ ఒక దినమందు ఎలీషా, ఎవరండి ఎలీషా? ఏలియా గారి యొక్క ప్రధాన శిష్యుడు అనమాట. చాలా గొప్ప ప్రవక్త. ఏలియా గారి అంటే గొప్ప ప్రవక్త గారు. ఆయన దగ్గర శిష్యుడిగా ఉండి గొప్ప ఆత్మను పొందుకున్న గొప్ప ప్రవక్త. ఇశ్రాయేలులకు ఆనాటి కాలంలో ఎలీషా గారు గొప్ప ప్రవక్తగా పిలువబడుతున్నారు. ఆయన దగ్గర శిష్యరికం చేసినటువంటి దీర్ఘదర్శి అయినటువంటి ఏలియా యొక్క గొప్ప శిష్యుడు ఎవరంటే ఎలీషా గారు. ఎవరండి? ఎలీషా అనేటువంటి మాటకు అర్థము దేవుడే రక్షణ అని అర్థం. ఏంటంటే దేవుడే రక్షణ అనేటువంటి గొప్ప పేరు కలిగిన గొప్ప ప్రవక్త, దైవజనుడు ఎవరంటే ఎలీషా గారు. ఈ ఎలీషా గారు కర్మెలు పర్వతం దగ్గర ఒక ఊరిలో, ఆ యొక్క ప్రదేశంలో, యూదయ మన్య ప్రదేశం ఆ ఊరిది. ఆ ఊరిలో నివాసం చేస్తూ ఉండేవారన్నమాట. అక్కడ నుండి ఒకానొక దినమున ఒక ఊరు వచ్చారు. ఏ ఊరది? ఎవరు చెప్పండి? షూనేము. ఇక్కడే ఎలీషా షూనేము అనే పట్టణానికి వచ్చారు. జాగ్రత్తగా వినాలి. ఒక రోజునే ఎలీషా గారు షూనేము అనే పట్టణానికి వచ్చారన్నమాట.
వచ్చి అక్కడ కొంతమందిని కలుసుకుంటూ ఉండేవారు, వస్తూ పోతూ ఉండేవారు అన్నమాట ఎలీషా గారు. ఇలా జరుగుతున్న క్రమంలో ఒక రోజున ఆ ఊరిలో ఘనురాలు అనే ఒక స్త్రీ ఉంది. ఆమె పేరు ఇక్కడ వ్రాయబడలేదు, కానీ ఘనురాలుగా ఇక్కడ చెప్పబడుతూ ఉంది. ఘనురాలు అంటే ఆ ఊరిలో బాగా సుసంపన్నమైన ధనవంతురాలు, భోగభాగ్యాలు కలిగిన స్త్రీ, గౌరవ మర్యాదలు కలిగిన స్త్రీ, ఆదరించు కుటుంబముగా బైబిల్లో కనబడుతూ ఉంది. అయితే ఆ స్త్రీ ఎలీషా గారు ఆ ఊరికి రావడం వెళ్ళడం ఇదంతా చూస్తూ ఉందన్నమాట. ఆ ఘనురాలనే స్త్రీ ఈయన యొక్క ప్రవర్తనను కూడా కనబడుతుంది. చూడండి, ఈనాడు సేవకులు అనేక మంది ఇతర గ్రామాలకు, అనేక రకరకాల గ్రామాలకు వెళుతూ ఉన్నప్పుడు అక్కడే ప్రజలు వారిని గమనిస్తూ ఉంటారు. ఈయన నిజముగా దేవుని యొక్క సేవకుడా కాదా, ఈయన దేవుని పరిచారకుడా కాదా, బోధకుడా లేకపోతే అబద్ధ ప్రవక్త అనేటువంటి విషయాన్ని కొంతమంది గమనిస్తూ ఉంటారు. ఈ విధంగా కూడా ఈ యొక్క షూనేమి పట్టణానికి చెందినటువంటి ఘనురాలు ఎలీషా గారు ఆ పట్టణానికి రావడం వెళ్ళడం గమనిస్తూ ఉంది. గమనించి ఈయన ఆమె దృష్టికి యథార్థవంతుడు, గొప్ప దైవజనుడు, గొప్ప ప్రవక్త అని ఆమె గ్రహించి ఒకానొక రోజున ఆయనని ఎదుర్కొని ఆ పట్టణానికి ఆయన వచ్చినప్పుడు ఆయన్ని కలుసుకొని, అయ్యా దైవ సేవకుడా ఎలీషా గారు, మీరు మా ఇంటికి వచ్చి భోజనం చేయండి. ఏమంటుందండి? భోజనం చేయండి. ఈమె ఎవరో ఆయనకి తెలియదు, ఆయన ఎవరో ఈమెకి తెలియదు. కానీ ఆయన రావడం, ఇతను ఒక దైవ భక్తి గల దైవజనుడు, ఒక ప్రవక్త అని ఆయన కోసం విచారణ చేసింది, మంచి చెడ్డలు తెలుసుకుంది. తెలుసుకున్న తర్వాత ఈయనకు భోజనం పెట్టాలి, ఈయనని నా గృహంలోకి వస్తే, నా ఇంటికి వస్తే నాకు ఆశీర్వాదము. దైవ సేవకునికి చాలా మంది ఇంటికి వస్తుంటే కూడా రావద్దని పిలుస్తూ ఉంటారు, రావద్దని చెప్తూ ఉంటారు. ఇంట్లో ఉండి కూడా నేను లేనండి అయ్యారు, బయట ఉన్నాను, ఇప్పుడు రావద్దంటారు చాలా మంది. ఇందుచేత అలా అంటారో అర్థం కాదు, కానీ దైవ సేవకులు నీ ఇంటిలో అడుగు పెడితే, నీ ఇంట భోజనం చేస్తే నీకు చాలా ఆశీర్వాదకరం. కానీ ఎటువంటి వారు? నిజమైన దైవ సేవకులు, అబద్ధ బోధకులు కాదండి. బైబిల్ పేరు చెప్పుకుని అనేక మంది బ్రతుకుతూ ఉన్నారు. బ్రతుకు తెరువు మార్గం అయిపోయింది ఈ రోజున. బైబిల్ పట్టుకుని ప్రతి ఒక్కరు కూడా దైవ సేవకులుగా పిలువబడ్డం, ఒక సంఘాన్ని కట్టేసుకోవడం, ఒక చర్చిని నిర్మించడం, అక్కడెక్కడ డొనేషన్ చేయడం, ఒక మందిరాన్ని నిర్మించేసుకోవడం, కొంతమందిని ఏర్పాటు చేసుకోవడం, వాళ్ళ ద్వారా పోషింపబడడం. ఏమంటే ఇదొక ఒక బిజినెస్, లేదంటే ఒక బ్రతుకు తెరువుగా అనేక మంది చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అనేటువంటి విషయాన్ని ఈ షూనేమి పట్టణస్థురాలు, ఈ ఘనురాలు గమనించి ఎలీషా గారు ఆమె దృష్టికి యథార్థవంతుడు, నీతివంతుడు, గొప్ప ప్రవక్త, గొప్ప దైవజనుడు, మంచివాడు అని ఆమె గమనించింది. కాబట్టి ఇటువంటి దైవ సేవకుడు నా ఇంటికి వస్తే, నా ఇంట్లో భోజనం చేస్తే నాకు ఆశీర్వాదకరం, నా గృహం దీవింపబడుతుంది అనేటువంటి మంచి ఉద్దేశంతో ఆ స్త్రీ, ఆ ఘనురాలైన స్త్రీ భోజనానికి రమ్మని ఒకనాడు ఆ శూన్య పట్టణం ఆ ఎలీషా గారు వచ్చినప్పుడు ఆయనను కలుసుకొని, అయ్యా ఎలీషా గారు మా ఇంటికి భోజనానికి రండి అని ఏం చేసిందట? అక్కడ బలవంతం చేసిందటండి. బలవంతం. భోజనానికి వస్తారా? నేను రానమ్మంటే సరేనండి అంటారు. కానీ అలా కాదండి, అలా ఊరుకోలేదు. ఆమె భోజనానికి రమ్మని బలవంతం చేసిందట. బలవంతం చేసినప్పుడు ఆ అయ్యగారు ఎలీషా గారు ఆమె మాట కాదనలేక ఆమెకు ఇంటికి వెళ్ళి సంతృప్తిగా భోజనం చేశారు. ఈ విధముగా ఆయన ఆ ఊరికి వచ్చినప్పుడల్లా ఆమె ఇంటిలోనే భోజనం చేస్తూ ఉండేవారన్నమాట. ఆమె ఇంట భోజనం చేయొచ్చు వచ్చాను అని వస్తూ పోతూ ఉండేవారు.
కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు చదవండి, మన యొద్దకు వచ్చుచు పోవచ్చున్న మన యొద్దకు వచ్చుచు పోవచ్చు ఉన్నవాడు భక్తిగల దైవజనుడని భక్తిగల దైవజనుడని నేనెరుగుదును. చూడండి, గమనించింది ఆవిడే, ఘనురాలు. భక్తిగల దైవజనుడు కావాలండి ఈ రోజున. చూడండి, పై పై బోధలు కాదు, జనాలను మెప్పించే బోధలు కాదు, ఆకర్షించుకునే బోధలు కాదు, గొప్ప గొప్ప మందిరాలు కట్టుకుని జనాలను ఆకర్షించుకునే విధానం కాదండి. ఆత్మలు రక్షించాలి, ఆత్మల భారం కావాలి, అనేక మందికి మాదిరికరమైన జీవితం జీవించాలి. ఈనాడు అనేక మంది కూడా దశమ భాగములు అంటారు. దశమ భాగములు చాలా మంది వారి స్వార్థం కోసం, వారి కుటుంబం డెవలప్మెంట్ కోసం, వారి పిల్లల భావితరాల భవిష్యత్తు కోసం, మంచి ఇళ్ల నిర్మాణం కోసం వాడుకుంటున్నారు. అది కాదని దైవజనుల లక్షణం. దైవజనుడు అంటే ప్రేమ కలిగి ఉండాలి, అనేక మందికి మాదిరికరంగా ఉండాలి, అనేక మందికి పెట్టే హృదయం కూడా కలిగి ఉండాలి, అనేక మందికి ఇచ్చేవాడే ఉండాలి. తీసుకోవడమే కాదు, దైవజనుడు అంటే ఇచ్చేవాడుగా కూడా ఉండాలి. అలాంటి దైవజనుడు ఈనాడు చూసినట్లయితే చాలా బహు తక్కువ మంది. ఎక్కువ శాతం మంది, అనేక మంది దైవజనులు సంపాదించుకోవడం, ఆస్తిని కూడగొట్టుకోవడం పనులలో ఉన్నారు తప్ప, విలాసవంతమైన జీవితాన్ని గడపడంలో ఉన్నారు తప్ప, పేదలను కనికరించడం కానీ, పేదవారికి సహాయం చేయడం కానీ ఎక్కడ మనకు కనిపించడం లేదు. కానీ ఈ యొక్క దైవజనుడు చూసినట్లయితే ఆమె ఒక మంచి సాక్ష్యం ఇస్తుంది ఆ దైవజనుడి కోసం. ఎవరితో? తన భర్తతో తన ఇంటిలో మాట్లాడుతుంది, సంభాషిస్తుంది. అయ్యా పెనిమిటి మన దగ్గరికి వస్తూ పోతూ ఉన్నాడు కదా, అయినా చాలా భక్తిగల దైవజనుడు. ఈనాడు ఎవరు కావాలంటే ఎలాంటి వారు కావాలి? భక్తిగల దైవజనుడు. సంఘాన్ని భక్తిలో నడిపించేవాడు కావాలి. సంఘంలో అనేక మంది డాన్సులు వేస్తూ ఎగురుతూ అల్లరికి కర్తగా ఉన్నారు అనేక మంది దైవజనులు. కలబొలి మాటలకు కర్తగా ఉన్నారు. అబద్ధ బోధలకు కర్తగా ఉన్నారు. అటువంటి వ్యక్తి కాదండి ఈయన. ఎలీషా గారు గొప్ప దైవజనుడు, మంచివాడు, యథార్థవంతుడు అని ఈమె తన భర్తతో చెబుతుందన్నమాట. కాగా ఆమె తన పెనిమిడిని చూచి మన ఎదురుకు వచ్చుచు పోవచ్చు ఉన్నవాడు శక్తిగల దైవజనుడు. ఎవరండి? భక్తిగల దైవజనుడు. చాలా భక్తి. నేను ఎరుగుదును కావున చదవడం కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదుము. చూడండి, ఎలీషా గారు ఆ షూనేమి పట్టణం వచ్చినప్పుడల్లా ఈ ఘనురాలైన స్త్రీ ఇంటికి వచ్చి భోజనం చేయడం, వెళ్ళడం, ఆ కుటుంబాన్ని ఆదరించడం, ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయడం, ఆ కుటుంబం యొక్క క్షేమాన్ని తెలుసుకోవడం, ఈ విధంగా జరుగుతున్న క్రమంలో ఈ యొక్క ఎలీషా గారు ఆ కుటుంబానికి బాగా సన్నిహితులుగా అయ్యారన్నమాట, చాలా సన్నిహితులుగా. అప్పుడు ఆ స్త్రీ తన భర్తతో ఆలోచించి, అయ్యా పెనిమిటి, మన దగ్గరికి వస్తున్న దైవజనుడు చాలా యథార్థవంతుడు, భక్తి గలవాడు, నీతిమంతుడు. ఇలాంటి వ్యక్తికి మనం ఆయన వచ్చినప్పుడల్లా ఆయన ఆదరిస్తున్నాం, భోజనం పెడుతున్నాం. అంతేకాకుండా ఆయనకి మన మేడ మీద ఒక చిన్న గది కట్టిద్దాం. ఏమంటుందంటే చిన్న గది కట్టిద్దాం. ఆయన విశ్రాంతి తీసుకోవడానికి ఒక గది కట్టిద్దాం. అంతేకాకుండా ఆ గదిలో ఆయన పడుకోవడానికి ఒక మంచం వేద్దాం. బల్ల, పీట, దీపస్తంభము ఇవన్నీ ఏర్పాటు చేద్దాం అని తన భర్తతో చెప్పినప్పుడు భర్త కూడా ఏం చేశారంటే అంగీకరించాడు. అతడు మన ఎద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. భోజనం చేస్తాడు అక్కడ. అన్ని ఏర్పాట్లు చేద్దాం. ఈనాడు అనేక మంది దైవజనులు, గొప్ప దైవ సేవకులు మన దగ్గరికి వచ్చినప్పుడు, ఆత్మల భారం కలిగిన దైవజనులు మన దగ్గరికి వచ్చినప్పుడు వారిని తృణీకరించకూడదండి.
వారికి కావలసినటువంటి సహాయం చేయాలి. దైవ సేవకుడు నీ ఇంటికి వచ్చినప్పుడు నీకు తోచిన సహాయం చేయాలి. ఏదో ఒక చిన్న కానుకించి పంపించాడు కాదు. వారి యొక్క బాధలు, వారి కుటుంబ పరిస్థితి, కుటుంబ పోషణ, వారి యొక్క క్షేమ సమాచారం ఇదంతా తెలుసుకొని వారికి కావాల్సినటువంటి ఏర్పాటు చేయడం చాలా గొప్ప దీవెనకరం. గొప్ప దీవెనకరం అండి. ఇలా ఎవరైతే చేస్తారో వారి కుటుంబాలన్నీ ఆశీర్వదింపబడ్డాయి, దీవింపబడ్డాయి. దైవజనుడికి ఇస్తే, దైవజనుడు సంతోషపెడితే దేవుని సంతోషపెట్టినట్టే, దేవునికి ఇచ్చినట్లే అవుతుంది. కాబట్టి ఎవరికి ఇవ్వాలి? ఇలాంటి భక్తి గల దైవజనుడు ఎవరున్నారు అలాంటి వారికి మాత్రమే ఇవ్వాలి. ఎవరు పడితే వారు వచ్చినప్పుడు వారి గురించి నీకేం తెలుసుకోకుండా, వారు మంచి బాధకుడా అబద్ధ బాధకుడా అనేటువంటి విషయాన్ని గమనించకుండా నీవు వారికి సహాయ సహకారాలు చేసినట్లయితే అది వ్యర్థం అవుతుంది అనమాట. వ్యర్థం. కొంతమంది ఈనాడు అనేక మంది సేవకులు బతకడానికి, బ్రతుకు తెరువు కోసం బయలుదేరుతూ ఉన్నారని పుట్టగొడుగులు అబద్ధపు బోధకులు కేవలం బ్రతకడానికే, బ్రతుకు తెరువు కోసం, సమాజంలో గౌరవింపబడాలని, సమాజంలో ఒక గొప్పగా పిలువబడాలని ఆధిక్యతలు కోరుకుంటూ దైవ సేవకులు కూడా మనల్ని గౌరవిస్తారు, కానుకలు ఇస్తారు, మనల్ని పోషిస్తారు అనేటువంటి గొప్ప ఉద్దేశంతో అనేక మంది దైవ సేవకులు అయిపోతూ ఉన్నారు పుట్టగొడుగులాగా. అందుకే బైబిల్ గ్రంథంలో మీలో అనేకులు బోధకులు కాకుండుడి అని స్పష్టంగా వ్రాశారు. స్పష్టంగా అనేక మంది బోధకులు అయిపోతూ ఉన్నారు. కానీ అటువంటి బోధకుడు కాదండి ఈయన ఎలీషా గారు. ఎవరు? భక్తి గల దైవజనుడు. భక్తి. కాబట్టి ఈ స్త్రీ ఆయన కోసం సకల సౌకర్యాలు, ఒక ఇంటి గది, ఆ మేడ మీద ఒక గది కట్టించింది, మంచం వేయించింది, పీట, దీపస్తంభం ఏర్పాటు చేసింది. ఆయన అందులో బస చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసింది. చదవండి 11వ వచనం. ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను. చూడండి, ఎలీషా గారు మరి ఒకసారి కొన్ని దినాలు గడిచిన తర్వాత మళ్ళీ షూనేమి పట్టణం వచ్చారు. ఆ కనురాలైన స్త్రీ దగ్గరకు వచ్చారు. ఆమె కట్టించిన మేడ గదిలో ఒక రాత్రి ఆయన పండుకున్నట్లుగా ఇక వ్రాయబడి ఉందన్నమాట. అప్పుడు ఈ విధంగా క్రమంలో వస్తూ పోతూ ఉన్న క్రమంలో అక్కడ విశ్రాంతి తీసుకోవడం, అక్కడ భోజనం చేసి అక్కడ పండుకోవడం, తన శిష్యులతో కలిసి రావడం, వెళ్ళడం, ఈ విధంగా జరుగుతుంది. చూద్దాం 12వ వచనం. పిమ్మట అతడు తన దాసుడైన గెహాజీని పిలిచి ఈ షూనేమీయురాలిని పిలువమనగా వాడు ఆమెను పిలిచాను. ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. అనేక మారులు నేను వస్తూ పోతూ ఉన్నాను, వీరి దగ్గర భోజనం చేస్తున్నాను, వీరు నాకు ఎంతో పరిచయం చేస్తున్నారు, ఎంతో సహాయ సహకారాలు చేస్తున్నారు, వీరికి ఏమైనా చేయాలి అనేటువంటి గొప్ప సదుద్దేశము ఆ యొక్క దైవజనంలో కలిగింది. అప్పుడు వెంటనే ఆయన యొక్క శిష్యుడు గెహాజీని పిలిచి, గెహాజీ, ఈ షూనేమి పట్టణస్తురాలు, ఈ ఘనురాలు అనే ఈవిడ దగ్గరికి నేను వస్తున్నాను, ఆమె నన్ను పోషిస్తుంది, నా కోసం గది కట్టించింది, అన్ని రకాల మర్యాదలు సక్రమంగా చేస్తుంది. కాబట్టి ఈమెకి ఏమి కావాలో, ఈమె అవసరం ఏమిటో తెలుసుకోవాలి. ఈమెని పిలువనంపినప్పుడు అతడు నీవు చదవండి. ఆమె వచ్చి అతని ముందర నిలవబడింది. వెంటనే గెహాజీ వెళ్ళి, అమ్మా అయ్యా నిన్ను రమ్మంటున్నారు అని పిలిచినప్పుడు ఆ ఘనురాలు వచ్చి ఆ యొక్క ఎలీషా గారి ముందు నిలవబడినప్పుడు అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనుపరిచితివి, నీకు నేను ఏమి చేయవలను. చూడండి, మా కనురాలా, నీవు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు తల్లి, చాలా గొప్పగా ఆదరిస్తున్నావు, మాకు ఏమీ లోటు లేకుండా చూస్తున్నావు, మేము ఎన్నోసార్లు ఇంటికి రావడం పోతూ వస్తున్నాం, మాకు చక్కగా గది కట్టించావు, మాకు సకల మర్యాదలు చేస్తున్నావు, ఇంతగా చేస్తున్నావు. కాబట్టి
ఇంత మా యందు శ్రద్ధాభక్తులు, మేమంటే ఎంతో భక్తి భయం ఉంది, ఇంత శ్రద్ధాభక్తులు మా యందు చూపిస్తున్నావు, కాబట్టి మేము నీకు ఏమని చెయ్యాలి, మా వల్ల నీకేమైనా సహాయం కావాలమ్మా చెప్పు తల్లి అని ఎలీషా గారు ఆమెను అడుగుతున్నారు. ఇంకేమంటారా చూడండి, రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడాలని కూర్చున్నావా అని అడగమని గెహాజీకి ఆజ్ఞగా. తర్వాత అడిగారామని, అడిగిన తర్వాత ఆమె ఏమి మౌనంగా ఏమి కోరుకోలేదండి. అయితే మళ్ళీ గెహాజీని పిలిచి, గెహాజీ నీవు ఆమెతో చెప్పు, నేను రాజుతో మాట్లాడాలా లేకపోతే ఇంకెవరితో, సైన్యాధిపతులతో ఏమైనా మాట్లాడాలా, నిన్ను గూర్చి ఏమైనా విచారణ చేయాలా, ఏమైనా కావాలని కోరుచున్నావా అని అడుగుమని గెహాజీకి ఆజ్ఞ ఇచ్చాడు అనమాట. వాడేం చేశాడు, ఆ ప్రకారము ఆమెతో చెప్పాడు. అందుకమంటుంది, చదవండి, నేను నా స్వజనులలో కాపురమున్నానన్నా ఎలీషా ఆమె నేనేమి చేయకూర్చున్నానని వాడు అడుగుగా గెహాజీ ఆమెకు కుమారుడు లేడు, మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను. చూడండి, ఇంత ఘనత వహించిన స్త్రీ, ఆస్తిపాస్తులు ఉన్నాయి, సిరి సంపదలు ఉన్నాయి, ఆమె గొప్ప అందరికి ఆతిథ్యం ఇచ్చే స్త్రీగా కనబడుతుంది. కానీ ఆమెకు ఎవరు లేరండి, మా పిల్లలు లేరు. ఎంతో ఆస్తుంది, చాలా గొప్ప భక్తి గల స్త్రీ, దైవజనులను గౌరవించడంలో ఆమె ఎంత గొప్ప వ్యక్తి లేరండి. అందుచేతనే ఆమెని ఘనురాలను రాశారు, ఘనురాలు. ఎలీషా గారిని అంతగా ఆదరించింది. ఎలీషా గారు ఆమె కోసం ఏమైనా చేయాలనుకుంటున్నారు. అమ్మా నేను రాజుతో మాట్లాడాలా, నీకేదైనా ఒక అక్కర ఉందా, నీకేదైనా సమస్య ఉందా, నీ గురించి నేనేమైనా రాజుగారితో చెప్పాలా. ఆనాడు ప్రవక్తలు ధైర్యంగా రాజుతో మాట్లాడేంత ధైర్యం కూడా ఉందన్నమాట ప్రవక్తలకి. ఎందుకంటే వారు దేవునితో మాట్లాడేవారు. ప్రజలకు ఏమి జరుగుతుందో, రాజులకు ఏం జరుగుతుందో దేవునితో మాట్లాడి దేవునికి ప్రజలకు మధ్యవర్తులుగా ఉండేవారు ఆ రోజుల ప్రవక్తలు. అతడు గొప్ప ప్రవక్త. ఆమె ఇంట్లో బస చేస్తూ ఉన్న క్రమంలో ఆమెను అడుగుతున్నారు, అమ్మా నేను రాజుతో ఏమైనా నీకోసం రికమెండ్ చేయించాలా, సైన్యాధిపతి నిధి గురించి ఏమైనా చెప్పాలా అని అడిగినప్పుడు ఆమె అది కూడా ఏమి కోరుకోలేదు. అప్పుడు గెహాజీ ఆ యొక్క కుటుంబ పరిస్థితిని గమనించి ఆ అయ్యగారితో చెప్తూ ఉన్నాడు, అయ్యా ఆమెకి పిల్లలు లేరయ్యా, కుమారుడు లేడు, ఆమె భర్త చూస్తే ముసలివాడు అని సెలవిచ్చాడు అనమాట. కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడిని అతనితో చెప్పాడు. అందుకు అతడు ఆమెను పిలువమనగా మళ్ళీ పిలిచాడు, గెహాజీ పిలువు. అయితే ఆమెకున్న లోటు ఏదో మనకి తెలిసింది. ఇప్పుడు చూడండి, అనేక మార్లు దైవ సేవకులు మన ఇంటికి వస్తూ పోతూ ఉంటారు, కానీ మన క్షేమ సమాచారం ఏమాత్రం తెలుసుకోరు. వస్తారు, ప్రార్థన చేస్తారు, కానికిస్తే వెళ్ళిపోతారు. కొన్ని సమయంలో మా దగ్గర కూడా కొంతమంది దైవ సేవకులు వస్తూ పోతూ ఉండేవారండి. కానీ ఏనాడు కూడా అయ్యా మీరు ఎలా ఉన్నారు, మీ క్షేమ స్థితి ఎలా ఉంది, మీ బాగోగులు ఎలా ఉన్నాయి, మీ కష్ట సుఖాలు ఏమాత్రం అడిగేవారు లేదు. రావడం, కానికిస్తూ తీసుకుపోవడం. కొంతమంది అయితే ప్రార్థన కూడా చేసేవారు కాదు. ఇలాంటి దైవజనులు ఉన్నారండి ఈ సమాజంలో. ఇలాంటి దైవజనుడు, అలాంటి దైవజనుడు కాదు ఈ ఎలీషా గారు. ఆమె దగ్గర భోజనం చేస్తున్నాడు, ఆమె ఇచ్చే గౌరవాన్ని పొందుకుంటున్నాడు, ఆమె ఇచ్చే పరిచర్యను ఈయన తీసుకుంటూ ఉన్నాడు. ఆమెకి ఏదైనా చేయాలి, ఆమెకి ఏమైనా చేయాలి అన్నాడు. గొప్ప ఆశ కలిగిన వాడు, గొప్ప దీర్ఘదర్శి ఎలీషా గారు. ఈ శూన్యము పట్టణంలో ఆ ఘనురాయన స్త్రీకి ఏదో ఒక కార్యం చేయాలి, ఏదో ఒక సహాయం చేయాలి అన్నాడు. గొప్ప మనసు కలిగిన దైవజనుడు అనమాట. పిలిచాడు, అమ్మా నీకు ఒకటి కొదువుగా ఉంది. ఏంటో తెలుసా? ఏంటి? పిల్లలు లేరు అనమాట.
చాలా మంది ఈనాడు కూడా అనేక మందికి పిల్లలు లేక ఎంతో మంది బాధపడుతూ ఉంటారు. హన్నా కూడా పిల్లలు లేనప్పుడు ఒకనాడు ఎంతగానో విలపించి దేవుని యొక్క మందిరంలో గోజాడి విలపించి ఏడ్చినప్పుడు దేవుడు హన్నా ప్రార్థన ఉన్నాడు, ఆమెకు కుమారుని దయచేశాడు. ఇప్పుడు కూడా ఘనురాలికి కుమారుడు లేడు. ఆ సంగతి దైవజనుడు గ్రహించి ఆమెను పిలువనంపించి ఆమెతో మాట్లాడుచున్నాడు. ఏమని చదవండి అక్కడ. అందుకతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలువగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడునని ఆమెతో చూడండి అమ్మా, మరలా వచ్చే సంవత్సరానికి ఇదే నెల ఇదే తారీఖు నీ కౌగిల్లో ఒక కుమారుడు ఉంటాడు అని ఎలీషా గారు ఆ స్త్రీతో చెప్పారన్నమాట. అప్పుడు ఆమె అంటుంది, దైవజనుడైన నా ఏలినవాడా అలాగూ అనవద్దు అయ్యా, అలా అనొద్దయ్యా. నీ దాసులైన నాతో అబద్ధం ఆడవద్దనను. చూడండి, అబద్ధం అనుకుంటుందామే. ప్రవక్త గారు చెప్పే మాటలు ఏమనుకుంటున్నామే? అబద్ధం అనుకుంటుంది. ఆ ఎలీషా చేసిన కార్యాలు ఎన్నో అద్భుతమైన కార్యాలు ఉన్నాయి. ఎలీషా చేసిన ఎన్నో అద్భుతమైన కార్యాలు ఉన్నాయి. ఏలియా గారి దగ్గర గొప్ప శిష్యుడిగా ఉన్నాడు ఆయన ఎలీషా ప్రవక్త. ఆయన గురించి ఆయన మాట్లాడినప్పుడు దేవుడు విని ఒక గొప్ప కార్యం చేస్తాడనే విషయాన్ని ఆమె గ్రహించలేకపోతుంది. అందుచేత ఆమె ఏమంటుందండి, అబద్ధం ఆడవద్దు, నీ దాసులైన నాతో అబద్ధం ఆడవద్దు అని చెప్తుంది అనమాట. పిమ్మటాస్త్రి చదవండి. పిమ్మటాస్త్రి గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కని. చూడండి, ఇవేమో అబద్ధం అనుకుంది, కానీ ఎప్పుడైతే ఎలీషా గారు ఆమెకు చెప్పారో వెంటనే ఆమె ఆ మాట దేవుడు నెరవేర్చాడండి ఆమె జీవితంలో. ఆమె వెంటనే గర్భం ధరించింది. మళ్ళీ ఎలీషా గారు ఏ సంవత్సరం అయితే చెప్పారో మళ్ళీ అదే సంవత్సరానికి అదే కాలానికి అదే ఋతువుకి ఆమె ఒక కుమారుని కనింది అన్నమాట. ఆమె కుమారుని కనింది. ఎలీషా గారు వస్తూ పోతూ ఉన్నారు. ఆమె కుటుంబంతో మంచి సత్సంబంధాలు కలిగిన వ్యక్తి. ఆ కుటుంబం కోసం ఏదైనా ఒక కార్యం చేయాలని ఎలీషా గారు ఒక మాట సెలవిచ్చారు. మళ్ళీ ఇదే రోజున ఇదే సంవత్సరం ఇదే ఋతువున నీ కౌగుల్లో ఒక కుమారుడు ఉంటాడు, నువ్వు నమ్ము అని ఆ స్త్రీతో చెప్పినప్పుడు ఆ స్త్రీ అంటుంది, అబద్ధం ఆడవద్దు అయ్యా, అబద్ధం ఆడవద్దు. నా పెరిమిటి ఇంకా ముసలివాడు, ఇంకా నాకు పిల్లలు ఎలా పుడతారు అని ఆ స్త్రీ ఇంకా నాకు పిల్లలు పుట్టారు అని నిర్ణయం తీసేసుకుందండి. నా భర్త చూస్తే ముసలివాడు, ఇంకా నాకెలా పిల్లలు పుడతారు అనే ఒక నిర్ణయానికి వచ్చేసింది. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఎలీషా తనతో చెప్పిన కాలమున ఏం కన్నది? కుమారుని కనంది. తర్వాత చదవండి 18వ వచనం. ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు కోత కోయి వారి యొద్ద ఉన్న తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు నా తల పోయినని తన తండ్రితో చెప్పింది. ఇలా ఉండగా కొంతకాలానికి బిడ్డ దినదినము ఎదుగుతున్నాడు. బాలుడు మంచి ఆరోగ్యంతో దేవుడు చెప్పాడు. దేవుడు ఎలీషా ద్వారా పలికించిన మాట ప్రకారము ఒక కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడు వయసులో పెరుగుతున్నాడు. ఆ కుమారుడు చూసి ఎంతో మురిసిపోతుంది ఆ తల్లి తండ్రి. ఇలా ఉంటుండగా తన తండ్రి, ఆ కుమారుని యొక్క తండ్రి, ఘనురాలైన భర్త పొలం పని కొంతమంది మనుషులను పెట్టి పొలం పని చేస్తూ ఉంటుండగా ఈ కుమారుడు తన తండ్రితో కూడా పొలానికి వెళ్ళాడు అనమాట. ఒక రోజున బాలుడిగా ఉన్నాడు, పొలానికి వెళ్ళాడు. ఎండ తీక్షణంగా కాస్తూ ఉంది. ఎండ ఆ వేడిమికి తట్టుకోలేక కుమారుడికి కళ్ళు తిరిగినట్లుగా అయిపోయి వికారం వచ్చేసి
ఆ వేడిమి తట్టుకోలేక తన తండ్రితో నా తల పోయిన నాన్నగారు నాకు ఏదో అవుతుంది, నాకు నీరసంగా ఉంది, అలసటగా ఉంది, నాకు కళ్ళు తిరిగినట్టు అయిపోతున్నాయి అని చెప్పినప్పుడు వెంటనే తన తండ్రి ఏం చేసేది, అతడు వారిని ఎత్తుకొని తల్లి యొద్దకు తీసుకొని పొమ్మని పనివారిలో ఒకరికి చెప్పగా వెంటనే తండ్రి ఏం చేశారంటే ఒక పనుని పిలిచి, ఏ బాబు ఇట్రా, అబ్బాయిని తీసుకుని ఎత్తుకుని వెంటనే ఇంటికి తీసుకెళ్ళిపో, ఇతని ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, తన తల్లికి అప్పచెప్పేసి ఇంటి దగ్గర అని చెప్పేసి పనుల్లో ఒకరిని పిలిచి ఈ కనురైన స్త్రీ యొక్క భర్త ఆ కుమారుని పనివాడికి ఇచ్చి ఇంటికి పంపించేసాడు అన్నమాట. ఎండ వేడిము తట్టుకోలేకపోయాడు, సొమ్మసిల్లిపోయాడు, బాలుడుగా ఉన్నాడు పొలంలో. నా తలపోయినే అంటూ ఉన్నాడు అనమాట. అంటే దానికి అర్థం ఏంటంటే చెప్పండి, తలపోయినంటే ఎండ దెబ్బ తగిలి సొమ్మసిల్లినట్లు అయిపోయింది, నాకు తల తిరుగుతుంది, అలసట వచ్చేసింది, నీరసం అనారోగ్యంతో ఉన్నాను, నాకేదో అవుతుంది, చనిపోయేలా ఉన్నాను అని తన తండ్రితో చెప్పినప్పుడు వెంటనే ఆ తండ్రి పనివాడిని పిలిచి వెంటనే ఆ కుమారుని పనివాడికి అప్పచెప్పి ఇంటికి తోలుకొని పొమ్మని అక్కడ అప్పగించినట్లుగా కనబడుతుంది. తర్వాత చదవండి. వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి వద్దకు తీసుకొని పోయినా పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని చనిపోయాను. చూడండి, మధ్యాహ్నం వరకు కూడా ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఆ కుమారుడికి తల్లి అన్ని పరిచర్యలు చేసింది, కానీ ఆ తల్లి ఒడిలో తొడ మీద పడుకున్నవాడు పడుకున్నట్టుగానే ఏమైపోయాడంటే చనిపోయాడు. చూడండి, ఈమె గేహాజీ గారిని ఎలీషా గారు అడిగిందా, అయ్యా నాకు పిల్లలు లేరు, నాకు పిల్లలు కావాలి, నా పిల్లల కోసం నాకు ప్రార్థన చేయండి అని అడిగినట్లుగా లేదు బైబిల్ గ్రంథంలో. కానీ ఎలీషా గారే నీకు ఏదైతే కుదురుగా ఉందో, నీకు పిల్లలు లేరు కాబట్టి వచ్చే సంవత్సరం నీకు ఒక కుమారుడు పుడతాడు అని సెలవిచ్చినప్పుడు ఆమె అది అబద్ధం అనుకుంది, కానీ ఆయన మాట సత్యం అని చెప్పి ఎప్పుడైతే కుమారుడు పుట్టాడో నమ్మింది. ఆ కుమారుడు దినదినం ఎదుగుతూ ఉన్నాడు. ఒకానొక రోజున తండ్రితో పొలానికి వెళ్ళినప్పుడు అతనికి అనారోగ్యం వచ్చింది. ఇంటికి తీసుకొని వచ్చినప్పుడు తల్లి తొడ మీద మధ్యాహ్నం వరకు పండుగను ఏమైపోయాడంటే చనిపోయాడు. ఎంత బాధ, ఎంత విచారకరం. తన తల్లికి ఎంతగానో దుఃఖిస్తూ విలపిస్తూ ఉందన్నమాట. అప్పుడు చెప్తా ఉంది, చదవండి. అప్పుడు ఆమె పిల్లవారిని దైవజనుల మంచం మీద పెట్టి తలుపు వేసి బయటికి వచ్చి ఒక పనివానిని ఒక గాడిదను నా యొద్దకు పంపము, నేను దైవజనులకు పోయి వచ్చేదని తన పెనిమిడితో అనగా, పెనిమిడి కూడా ఇంటికి వచ్చేసాడు. వెంటనే పిల్లవాడిని తీసుకొని ఆ ఎలీషా గారు అయ్యగారి కోసం మేడ మీద ఒక గది ఏర్పాటు చేశారు కదా, ఆ గదిలో ఎలీషా గారు పండుకొనటువంటి మంచం మీద ఆ అబ్బాయిని, ఆ బాలుడిని పండుకోబెట్టింది. గదికి తలుపు వేసింది, బయటికి వచ్చింది, తన భర్తతో మాట్లాడుతుంది. అయ్యా, నాకు ఒక గాడిద పిల్లను రెడీ చేయండి, నేను ఆ యొక్క దైవజనుడు ఉన్నటువంటి ఆ ప్రదేశం ఎక్కడండి, కర్మెలు ప్రాంతంలో ఆయన నివసిస్తున్నాడు, ఆయన దగ్గరికి వెళ్తాను, ఎందుకు ఇలా జరిగింది అని ఆ స్త్రీ తన భర్తతో సంభాషిస్తుంది అనమాట. అప్పుడు ఆయన అంటున్నాడు, చూడండి, అతడు నేడు అమావాస్య కాదా, విశ్రాంతి దినము కాదే, అతని యొద్దకు ఎందుకు పోదుమని అడుగగా, ఇతనికి దైవభక్తి గురించిన జ్ఞానం కానీ లేకపోతే ఒక మంచి చెడ్డలు కానీ దైవజనుల యొక్క ఉద్దేశం కానీ ఏమి ఇతనికి తెలియదు అనమాట. ఏదో పొలానికి వెళుతున్నామా, కష్టపడుతున్నామా, సంపాదిస్తున్నామా అన్నట్లుగా ఉన్నాడు తప్ప పెద్దగా ఈయనకి దైవజనుల కోసం తెలిసినట్లుగా, దేవుని కోసం తెలిసినట్లుగా లేదు ఇతనికి. అయితే ఇవన్నీ ఏర్పాటు చేయమన్నప్పుడు భర్త అడుగుతా ఉన్నాడు, నేడు అమావాస్య కాదు, విశ్రాంతి దినం కాదు, అతని దగ్గరికి ఎందుకు పోతావు అంటే, ఎక్కువగా విశ్రాంతి దినం, అమావాస్య దైవజనులను కలుసుకుని ఆచారం ఉందేమో అక్కడ, ఎందుకు నువ్వు వెళ్తున్నావు అని చెప్పినప్పుడు అప్పుడు ఏమంటుంది,
ఆమె నేను పోవుట మంచిదని నేను చెప్పి పోవుట మంచిది. ఆమె ఏమంటుందంటే నేను పోవుట మంచిది. గాడిదకు గంత కట్టించి తాను ఎక్కి తన పనివారితో శీఘ్రముగా తోలము. వెంటనే రెడీ అయిపోయింది. కుమారుడు చూస్తే అక్కడ చనిపోయి ఉన్నాడు. గదిలో పండబెట్టింది. ఒక గాడిదనికి శీఘ్రంగా తోలమని చెప్పేసి పనివాడితో చెప్పి, నేను చెప్పే వరకు కూడా నువ్వు ఆపొద్దు. ఆ ప్రకారము ఆమె పోయి కరివేల పర్వతం ముందున్న దేవజనుని ఎద్దకు వచ్చింది. దేవి సేవకుడి దగ్గరకు వచ్చేసిందంటే కలుసుకుంటే చాలా విపరీత స్పీడ్ గా చూడండి. అక్కడ ఉంది వాక్యం సెలవుస్తుంది, శీఘ్రముగా తోలుము అంటే వేగంగా పోని గాడిదని. ఆ ప్రకారము ఆమె నేనే గాని నేను నీకు సెలవిచ్చితేనే గాని నిమ్మలముగా తోలవద్దాను. నువ్వు నేను చెప్పేంత వరకు కూడా నువ్వు స్పీడు ఆపద్దు, పోనే వేగంగా పోనే అని చెప్పేసి. ఎందుకంటే కుమారుడు చనిపోయిన బాధలో ఉండాలి. పోనీ అని చెప్పేసి పోనీ అంటే చాలా వేగంగా వెళ్ళిపోతుంది. చివరికి ఆ దైవజనుడు ఎక్కడైతే ఉన్నాడో కరిమేల పర్వతం ముందున్న ఆ దైవజనుడి దగ్గరకు వచ్చేసి ఆయన ఎలాగైనా కలుసుకుంటారన్నమాట. దైవజనుడి దగ్గరకు వచ్చేసింది. దైవజనుడు దూరం నుండి ఆమెను చూచి ఏమంటాడు చెప్పండి, అదిగో శూనేమీరాలు. చెప్తా ఉన్నాడు శిష్యులతో, నీవు ఆమెను ఎదుర్కొని పోయి పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గేహాజీతో చెప్పాను. దూరాన్ని చూశాడు అయ్యగారు. చూడండి ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. ఇలాంటి ప్రేమ ఉండాలండి. దైవజనునికి ఒక విశ్వాసికి ఉన్నటువంటి మంచి సంబంధము ఈ యొక్క ఆ గనురాలైన స్త్రీ విషయంలో, ఎలీషా గారి యొక్క విషయంలో కనబడుతుంది తేటగా. ఎంత ప్రేమిస్తున్నాడు ఆమెని, ఆమె చేసిన పరిచర్యను, ఆమె చూపించే భక్తి, ఆమె చూపించిన ప్రేమ వీరికి అంతగా మనసులో గుర్తున్నాయన్నమాట. వెంటనే ఈ గనురాలు వేగముగా ఆయన దగ్గరికి వస్తుండగా దూరంలో చూసి గేహాజీని పంపించి ఎదురుగా వెళ్ళి ఆ గనురాలు సూర్య పట్టణస్తురాలు ఆమె యొక్క భర్త, ఆమెకు కలిగిన కుమారుడు క్షేమంగా ఉన్నారా, ఆ క్షేమ సమాచారం తెలుసుకో అని చెప్పి గేహాజీని పంపించేశాడు ఆమెకు ఎదురుగా. గేహాజీ వెళ్ళాడు, అమ్మా అయ్యగారు పంపించారు, మీరు మీ భర్త సుఖంగా ఉన్నారా మీ బిడ్డ అని అడిగితే అందుకు ఏమంటుంది, సుఖంగా ఉన్నామని చెప్పాను. 27 వచ్చిన పిమ్మట ఆమె కొండ మీద ఉన్న దైవజనుని వద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనను. చూడండి ఎంత ఎంత భక్తి ఆమెకి, ఎంత గొప్పది అండి. ఎంత గొప్పది కాకపోతే దైవ గ్రంథములో ఆమె కోసం దేవుడు వ్రాయిస్తాడు చెప్పండి. చూడండి ఎంత గనురాలు ఆమె. దైవజనుని యొక్క కాళ్ళు పట్టుకుంటామె. శూన్యమి పట్టణస్తున్నా పట్టుకొని మాట్లాడుతుంది. ఏమని, తోలివేయుటకు ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడు ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా సంగతి నాకు తెలియజేయక మరుగు చేశాను. ఓకే ఓకే ఆగండి. అయితే ఎప్పుడైతే ఈ స్త్రీ ఎలీషా గారి యొక్క కాళ్ళు పట్టుకుందో అక్కడ ఉన్నటువంటి గేహాజీ ఆమెని, అమ్మా దూరంగా కాళ్ళు పట్టుకోకు అని చెప్పేసి ఆమె దగ్గరకు రాకుండా ఆమెని నిలువరించాలని చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు దైవజనుడు మాట్లాడుచున్నాడు. ఆమె ముఖములో సంతోషం లేదు, ఆ ముఖము అంతా వ్యాకులత విచారంతో నిండిపోయింది, ఆమె ఒక బాధలో ఉందని చెప్పి దైవజనుడు గ్రహించాడు అనమాట. చూడండి, దైవజనులు విశ్వాసుల యొక్క బాధలు గ్రహించాలి. వారి యొక్క పరిస్థితి, వారు ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకోవాలి, గమనించుతూ ఉండాలి. ఇక్కడ ఈ దైవజనుడు కూడా ఆమె యొక్క ముఖమును చూసి ఆమె వ్యాకులముగా ఉంది, బహు వ్యాకులముగా విచారంగా ఉందని గ్రహించి, ఏమిటి ఆమె విచారానికి కారణం ఏమైంటుంది, నాకు తెలియలేదు, దేవుడే నాకు ఈ విషయాన్ని మరుగు చేశాడా ఏంటని చెప్పేసి అయ్యగా అనుకుంటూ ఉంటారు. తన శిష్యుడికి చెప్తా ఉన్నాడు, ఏమని, ఆమె జోలికి పోవద్దు అని చెప్పేసి గేహాజీకి ఆజ్ఞ ఇచ్చినట్టు కనబడుతుంది. అప్పుడు ఆమె మాట్లాడుతుంది. చదవండి 28వ వచనం. అప్పుడు ఆమె
కుమారుడు కావాలనని నేను నా ఏలిన వాడవైన నాన్న ఏలిన వాడు నిన్ను అడిగితినా అడుగుతుంది. చూడండి, ఇప్పుడు అడగలేదు, నిజమే కదా. ఎన్నోసార్లు ఎలీషా గారు తన ఇంటికి వస్తూ పోతున్నప్పుడు ఏనాడు కూడా అయ్యా నాకు పిల్లలు లేరు, నాకు ఒక కుమారుడు కావాలని ఎప్పుడూ అడగలేదు. కానీ అడగకపోయినా ఎలీషా గారు ఆమెకు ఏమి కావాల్సి ఉన్నదో గ్రహించి తెలుసుకొని ఆమె అక్కరను తీర్చారు. కుమారుడు కలిగినట్లుగా ఆమెని దీవించారు. అదే విధంగా కుమారుడు జన్మించాడు. అయితే ఇక్కడ ఆ కుమారుడు ఏమై ఉన్నాడండి? చనిపోయాడు. కొంతకాలానికే చనిపోయాడు ఆ అబ్బాయి. అయితే ఇప్పుడు మాట్లాడుతుంది ఈ స్త్రీ ఏమని, అయ్యా మీరు మా ఇంటికి వస్తూ పోతూ ఉన్నారు ఎంతో కాలంగా, ఏనాడైనా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని నాకు కుమారుడు కావాలని ఏనాడైనా అడిగానా అయ్యా? ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి మాట్లాడుతుంది. ఏనాడైనా నేను అడిగితేనా? నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా? చూడండి, చదవండి. నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా, అయ్యా ఏంటి అయ్యాడు మీరు చేసిన పని? నేను ఏనాడైనా నాకు పిల్లలు కావాలి, నా కుమారుడు కావాలని నేను ఎప్పుడైనా మిమ్మల్ని అడిగానా? ఎందుకు నన్ను ఇలా భ్రమ పెట్టారు? కుమారుడు పుడతాడన్నారు, పుట్టాడు. కానీ ఇంతలో ఏమైంది? చనిపోయాడు. నీ నడుము బిగించుకొని అతడు చెప్తా ఉన్నాడు. ఎందుకు ఇలా జరిగింది అది చెప్పేసిన విషయం అంతా. అయ్యా నేను ఎప్పుడైనా మిమ్మల్ని కుమారుడు కావాలని మిమ్మల్ని అడిగానా? ప్రార్థించమని అడిగానా? అడగలేదే. నన్ను భ్రమ పెట్టారు మీరంతా కూడా. భ్రమ అయిపోయింది. నన్ను అడగకుండానే మీరు కుమారుడు ఇచ్చారు. కుమారుడు దేవుడు దయచేశాడు. కానీ ఇంతలోనే కుమారుడు చనిపోయాడు అని చెప్పి ఎంతగానో ఎలీషా గారి దగ్గర వెలిపించి ఆమె తన బాధంతా చెప్పుకుందనమాట. అప్పుడు అయ్యగారు అంటున్నారు, అప్పుడు ఆమె చెప్తా ఉంది ఏమని, చదవండి అక్కడ. అతడు నీ నడుము బిగించుకొని నా దండము చేత పట్టుకుని పొమ్ము. ఎవరైనాను నీకు ఎదురు పడినడలా వారికి నమస్కరింపవద్దు. ఎవరైనా నీకు నమస్కరించినడలా వారికి ప్రతి నమస్కారం చేయవద్దు. అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖం మీద పెట్టుమని గేహాజీకి ఆజ్ఞించి పంపాను. అప్పుడు గేహాజీకి ఎలీషా గారు, నీవు పోయి నీ నడుము బిగించుకొని నా దండమును చేత పట్టుకుని పో. ఎవడైనా నీకు ఎదురుపడి నీకు నమస్కారం పెడితే నువ్వు నమస్కారం పెట్టకు. నువ్వు ఎవరికి నమస్కారం పెట్టకు. నీకు ఎవరైనా నమస్కరించినడలా వారికి కూడా నువ్వు నమస్కారం పెట్టకు. నువ్వు తిన్నగా వెళ్ళిపోయి ఆ గదిలోనికి వెళ్ళి ఆ కుమారుడి దగ్గరికి వెళ్ళి ఆ కుమారుడు ఎక్కడైతే పడి ఉన్నాడో చనిపోయి ఉన్నాడో అక్కడికి పోయి నా దండమనగా కర్ర, ఆ కర్రని ఆ బాలుని ముఖం మీద పెట్టమని గేహాజీకి ఆజ్ఞించి పంపించాడు అనమాట. తల్లి ఆ మాట విని, యెహోవా జీవము దేవుడు, నీ జీవము తోడు నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయాడు. అలా కాదు అయ్యగారు, గేహాజీని పంపిస్తారు. పంపించినప్పుడు వెళ్తుండగా, లేదయ్యగారు లేదు, నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోను, నేను ఇక్కడే ఉంటాను, మీరు రావాల్సింది అన్నట్టుగా ఆమె అయ్యగారిని పట్టుబట్టి ఆయన్ని విడవలేదనమాట. అప్పుడు వెంటనే ఎలీషా గారు ఆమెతో కూడా ఏం చేశారంటే బయలుదేరి వెళ్ళారనమాట. గేహాజీ వారికంటే ముందుగా పోయి ఆ దండముని బాలుని ముఖం మీద పెట్టిన గాని ఏ శబ్దము గాని రాకపోయాను. కుమారుడు బ్రతకలేదు. గేహాజీ వెళ్ళాడు, కర్ర పెట్టాడు, అయ్యగారు చెప్పినట్టు గాని అక్కడ ఏం జరగలేదు. అయితే కనుక వాడు ఎలీషాను ఎదుర్కొని వచ్చి మళ్ళీ తిరిగి వచ్చేసాడు. గేహాజీ వచ్చి చెప్తా ఉన్నాడు, బాలుడు మేలుకొనలేదు, అలాగే పడి ఉన్నాడు అని చెప్పినప్పుడు అప్పుడు ఎలీషా గారు ఆ ఇంటికి వెళ్ళి ఆ బాలుడు మరణమై పడి ఉన్న తన మంచం దగ్గరికి వెళ్ళి పెట్టబడి చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల ఉండగా తలుపు వేసేసి
యెహోవాను ఏం చేశాడంటే ప్రార్థన ప్రార్థన చేశాడు. అయ్యా, ఈ స్త్రీ అడగకపోయినా కుమారుడు పుడతాడని నీ పేరును బట్టి సెలవిచ్చాను. అదే విధముగా కుమారుడు జన్మించాడు. ఎంతో కాలం నన్ను ఆదరిస్తూ ఉంది ఈ స్త్రీ, ఎంతో ఘనురాలు, భయభక్తులు కలిగిన స్త్రీ అని చెప్పి ఆమె కోసం, కుమారుని కోసం ఎంతగానో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విన్నాడు అన్నమాట. ప్రార్థన విన్నాడు. ఆయన ఇక్కడ ఒక కార్యం కూడా చేసినట్లుగా కనబడుతుంది. మంచం మీద ఎక్కి బిడ్డ మీద తను చాచుకొని తన నోరు వాని నోటి మీదను, తన కండ్లు వాని కండ్ల మీదను, తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద ఉడుగుగా పడుకొనగా ఆ బిడ్డ ఒంటికి ఏం పుట్టిందట? వెట్ట పుట్టెను. చూడండి, వెళ్ళి ఆ బిడ్డ పడుకున్న గదిలోనికి వెళ్ళి తన కండల్లో కండ్లు, నోరు, చేతుల్లో చేతులు పెట్టి ముఖం మీద ముఖం పెట్టి పడుకున్నాడు అనమాట. తన మీదకి, బిడ్డ మీదకి పడుకోగానే ఆ బిడ్డలోకి ఏమొచ్చిందంటే ఒక వేడి పుట్టింది. తాను దిగి ఇంటిలోకి మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ పైకెక్కి యువతలకి అవతలకి తిరిగి నడిచి మరలా మంచం మీదకి ఎక్కి వాని మీద పొడుగ్గా పడుకోనగా 2వ మారు బిడ్డ 7 మారులు తుమ్మి కండ్లు తెరిచాను. అప్పుడు అతడు గేహాజీని పిలిచి ఆ శూన్యమీరాలను పిలుచుకుని రమ్మనగా వాడు ఆమెను పిలిచాను. ఆమె అతని ఎద్దకు రాగా అతడు నీ కుమారుని ఎత్తుకున్నామని ఆమెతో చెప్పాను. అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయాను. చూడండి, ఎలీషా గారిని విడిచిపెట్టలేదు. ఈ విధంగా మీరు వస్తే నా కుమారుడు బ్రతకడు, ఆయనలో అంత గొప్ప శక్తి ఉంది, ఆయన చేసిన అద్భుత కార్యాల గురించి విన్నది, కాబట్టి మీరు రావాలి అయ్యగారు అన్నట్టుగా గొప్ప పట్టుదలతో ఆయనకి పట్టు విడవలేదు. వెంటనే అయ్యగారు ఇంటికి వెళ్ళడం, ఆ కుమారుని మీద మంచం మీదకి ఎక్కి పడుకోవడం, ఆ కుమారుడికి వేడి కలగడం, ఆ విధంగా 2వ మారు కూడా చేయడం ద్వారా ఆ కుమారుడు 7 మారులు తుమ్మి వెంటనే అతనికి ఏమొచ్చిందంటే ప్రాణం వచ్చింది. ప్రాణం వచ్చినప్పుడు గేహాజీ గారిని పిలిచి, అయ్యా వెళ్ళి ఆ స్త్రీని పిలుచుకురా, ఆ కుమారుని ఆమెకు అప్పచెప్పు అన్నప్పుడు ఆ కుమారుని చూసి బ్రతికిన కుమారుని చూసి ఎంతగానో ఆమె సంతోషించి వెంటనే ఆ యొక్క సేవకుడి మీద కాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేసి వెంటనే సాష్టాంగ నమస్కారం చేసి ఏం చేసిందండి? తన కుమారుని ఎత్తుకున్నాడు. ఎంతో సంతోషం. ఆమెలో ఉన్నటువంటి విచారాలను తీసేసి వేశాడు దేవుడు. అడగకపోయినా కుమారుడు ఇచ్చాడు. కానీ ఆ కుమారుడు చనిపోయినప్పుడు కూడా ఆ కుమారుని దేవుడు బ్రతికించి ఆమెకి ఒక నమ్మకాన్ని, దేవుని యొక్క శక్తిని అక్కడ కనపరిచినట్లుగా అక్కడ వాక్య భాగంలో కనబడుతుంది అనమాట. సాష్టాంగ నమస్కారం చేసింది. ఆమె భయభక్తులు కలిగిన స్త్రీ, శూన్యమి పట్టణస్తురాలు కాబట్టి ఆమె కోసము ఈ యొక్క దైవ గ్రంథంలో రాయబడి ఉంది. ఈ శూన్యమి పట్టణమును చెందిన స్త్రీ ఇంకొకరున్నారు, అభిషేకు దావీదుకు ఉపచారం చేసిన స్త్రీ కూడా ఈ పట్టణస్తురాలే. దావీదు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు పడక మీద ఆయనకి పరిచారం చేయడానికి ఒక చిన్నది కావాలని వెతికినప్పుడు ఈ శూన్యమి పట్టణం నుంచి ఒక చిన్నదాన్ని వెతికి తీసుకుని వచ్చినట్లుగా కనబడుతుంది. ఘనురాలని స్త్రీ అంటే స్థితివంతురాలు, ధనవంతురాలు, కానీ ఆమెలో ఎటువంటి గర్వం గాని అహంకారం గాని లేదు. అణకోగలిగినది, నెమ్మది కలిగిన స్త్రీ, గౌరవ మర్యాదలు కలిగిన స్త్రీ. ఘనురాలంటే భౌతికంగా, నైతికంగా, ఆత్మీయంగా కూడా ఆమె ఎంతో ఘనురాలని అనిపించుకుందనమాట. ఎలీషా మాత్రం ఏమాత్రం ధనవంతుడు కాదు. ఏనాటి భోజనం ఆనాటికి దొరికేది ఎలీషా గారికి. ఆనాడు తినేవాడు ఒక సన్యాసి, దేవుని యొక్క సేవకుడు, గొప్ప దేవజనుడు ఎలీషా. ఇశ్రాయేలు కాలంలో ప్రవక్త ఎలీషా తన ఇంట భోజనం చేయడం తనకు ఆశీర్వాదాలను నిలుచుకుంది. ధనవంతురాలను అహంకారం విడిచిపెట్టింది. ఇతను గొప్ప దైవ సేవకుడిని గ్రహించింది, గౌరవించింది, దేవుని ప్రేమ చూపించింది ఆ స్త్రీ. అంతకంటే ముందు ఎలీషా ప్రవర్తన గమనించింది. ఈనాడు అనేక మంది ప్రవర్తన గమనించలేక మోసపోతూ ఉన్నారు.
అనేక సేవకుల చేతుల్లో. కాబట్టి గమనించిన అందరూ మంచివారు కాదు. గొప్ప దైవజనుడు ఎవరంటే నీ ఆపదలలో, నీ యొక్క కష్టంలో, నీ యొక్క బాధలో నిన్ను ఓదార్చేవారు, దేవుని ప్రేమను చూపించేవారు, వాక్యానుసారంగా నడిచేవారు, వారిని గమనించాలి. కాబట్టి ఆతిథ్యం చేయడం మనం మర్చిపోకూడదు. ఆతిథ్యం చేయడం కూడా గొప్ప ఆశీర్వాదకరం. దైవ సేవకులు వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. మనకు ఏది ఉంటే, ఏమి కలిగి ఉంటే దానితోనే వారిని సంతృప్తిపరచాలి, వారిని గౌరవించాలి, ఆదరించాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆతిథ్యము చేయ మరువకూడదని వ్రాయబడి ఉంది. ఆతిథ్యం చేయడంలో ఎన్నడూ మర్చిపోకూడదు దైవ సేవకులని. ఈ శూన్యమి పట్టణస్తురాలు ఆతిథ్యం చేయడంలో ఏమాత్రం తప్పుకోలేదన్నమాట. అలాగని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఆతిథ్యం చేయకూడదని కూడా వ్రాయబడి ఉంది. 1వ యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఆ ప్రతి ఆత్మను కూడా నమ్మద్దు, ప్రతి సేవకుని నమ్మకూడదు. ఎవరైతే నిజమైన సేవకుడు, ఎవరైతే ఆత్మీయత కలిగిన వారు, ఆత్మీయ జీవితాన్ని కలిగిన సేవకులు, ఆత్మల భారం కలిగిన సేవకులు, వారిని గమనించి వారికి మాత్రమే మనం చేయాల్సినన్ని చేయాలి. ఎలీషా నిజమైన దైవభక్తుడు నిర్ధారణ చేసుకున్న స్త్రీ చేసుకున్న తర్వాత అతనికి ఆశ్రయం కల్పించింది. అతనితో ప్రార్థన చేయించుకునేది, అతని కోసం ఒక ఇల్లు కట్టించింది, ఒక గృహం పైన మేడ మీద గది కట్టించింది, అతనికి అన్ని సకల సపర్యలు చేయించింది అనమాట. ఆ విధంగా ఎంతో ఆశీర్వాదాన్ని పొందుకుంది, దీవెనను పొందుకుంది. బైబిల్ గ్రంథంలో ఒక ఘనురాలుగా ఆమె కోసం ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. ఘనురాలనే స్త్రీ. ఇలాంటి స్త్రీలు కావాలి దైవ సమాజంలో, దేవుని యొక్క సన్నిధిలో ఇలాంటి స్త్రీలు ఉండాలండి. కాబట్టి ఈ యొక్క ఘనురాలను ఏ విధంగా అయితే పరిచర్య చేసిందో అలాంటి పరిచర్య ఈనాడు కూడా అనేక దైవ సేవకుల పట్ల మనమందరము చేయువారంగా ఉండాలి. ఏమంటే ఆత్మీయంగా ఎదగాలి. ఘనురాలు ఘనుడు అని నువ్వు అనిపించుకున్నప్పుడు నీ జన్మ ధన్యమైపోతుంది. నీవు ఏ విధంగా అయితే ఈ భూలోకానికి వచ్చావో, దీని నిమిత్తం అయితే ఈ భూలోకానికి దేవుడి నుండి తీసుకొచ్చాడో ఆ విషయాన్ని నువ్వు గుర్తెరిగి మనమందరం ఆయన వారము, ఆయన పిల్లలము, ఆయన మేపు గొర్రెలము అని మనం 100వ దావీదు కీర్తనలో మనం ఏ విధంగా అయితే మనం చదువుకున్నాము, అదే విధంగా ఘనుడు ఘనురాలుగా మనందరి జీవితాలు తీర్చబడాలని ఈ వాక్యమును మనందరి దృష్టిలో ఆశీర్వాదకరముగా అనేక ఆత్మ రక్షణకు ఉపకారముగా ఉండాలని ఈ యొక్క వాక్యం నేను ముగిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ వాక్యమును దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. ఇంతవరకు తండ్రి ప్రభా శూన్యమి పట్టణస్తురాలు ఘనురాలు తండ్రి ప్రభా దైవ సేవకునికి ఏ విధంగా ఆతిథ్యం ఇచ్చిందో, దైవ సేవకుడు అయిన ఎలీషాను ఏ విధంగా ఘనపరిచిందో మేము తెలుసుకుని ఉన్నాం తండ్రి ప్రభా. ఆ శూన్యమి పట్టణస్తురాలు అడగకపోయినా తండ్రి ప్రభా ఆ ఎలీషా గారు ఒక కుమారుడు పుడతాడని సెలవిచ్చారు. అదేవిధంగా కుమారుడు జన్మించాడు తండ్రి ప్రభా. కుమారుడు చనిపోయినప్పుడు కూడా మళ్ళీ బ్రతికించారు తండ్రి ప్రభా. మీరు తండ్రి ప్రభా మీకు సమస్తము సాధ్యమైన ఆయన, మీకు అసాధ్యం అంటూ ఏది లేదు తండ్రి ప్రభా. సమస్తము మీరు నెరవేర్చగల శక్తివంతుడు నాయన. అలాంటి ఈ యొక్క శక్తిని అనేక మంది గ్రహించగల కృపను దయచేయండి తండ్రి ప్రభా. అనేక మంది రక్షణ దయచేయండి నాయన. దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది అయితే వాక్యాన్ని ఉంటున్నారో వారందరి హృదయాల్లో నూతన కార్యాన్ని చేయండి. యేసు ప్రభు దేవుడని నోటితో ఒప్పుకొని ఆయన విశ్వాసం ఉంచి ఎవరైతే తండ్రి ప్రభా ఈ యొక్క ఆ దైవభక్తిలో కొనసాగుతారో వారందరినీ తండ్రి ప్రభా నువ్వు దీవించేవాడు, ఆశీర్వదించేవాడు, ఘనపరిచేవాడు తండ్రి ప్రభా. అనేక చోట్ల నువ్వు ఘనపరచు దేవుడు, ఘనత కలిగించే దేవుడు. ఘనుడు ఘనురాలు అనిపించుకోవాలంటే నీ ఎవరైతే భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవిస్తారో, ఆతిథ్యము కలిగిన జీవితాన్ని జీవిస్తారో, గౌరవ మర్యాదలు కలిగిన జీవితాన్ని జీవిస్తారో, భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవిస్తారో వారందరినీ ఒక గొప్ప ఘనుడుగా ఘనురాలుగా మీరు తండ్రి ప్రభు ఎంచుతారు తండ్రి నాయన. అలాంటి ఘనత మా అందరికీ దయచేయమని రాబో కాలము
ఈ యొక్క పరిచయం విస్తరించడానికి, అనేక ఆత్మల రక్షణ కొరకు మేము ఎంతగానో ప్రయాసపడుతున్నాను. మా ప్రయాసం వ్యర్థం కాకుండా అనేకలు రక్షింపడానికి, అనేకలు యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన నమ్ముకుంటే నాకు నిత్య జీవం దొరుకుతుంది, పరలోక రాజ్యం దొరుకుతుంది, నేను రక్షింపబడతాను అనేటువంటి విషయాన్ని అనేక మందికి తెలియజేయండి నాయన. ఈ వాక్యం అనేక మంది హృదయాల ఫలింపజేయడానికి నీ కృప దయచేయండి. అదేవిధంగా మా యొక్క పరిచయను విస్తరింపజేయండి. ఇంకను ఈ యొక్క పరిచయలో అనేక చోట్లకు అనేక మందికి ఈ వాక్యాన్ని ప్రకటించడానికి నీ యొక్క శక్తిని దయచేయండి నాయన. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నిన్ను హెచ్చించే కృపను మా అందరికీ దయచేయండి. మా కుటుంబాన్ని, మా బంధువులు, మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ గ్రామ ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోండి. దీవించండి, ఆశ్రయించండి. ఎవరు ఏ సమస్యలతో, బాధలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నారు వారికి సమస్యలైనటువంటి విడుదల దయచేయండి. సాతానంతగా దురాత్మ శక్తులను ఏసునామములో బంధిస్తున్నాం తండ్రి. దీవించి ఆశ్రయించమని ఏసునామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోక మొదలవా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన అనుగ్రహాన్ని వేయడం దయచేయము. మానవులను మేము క్షమించిన ప్రకారం మానవం క్షమించము. మా శోధనలను చేయడం తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం. మన తండ్రి దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మాకును, మా పరిచర్యకును, దేశ ప్రజలందరికీ తోడయుడు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.